ఆ పాపం బోర్డుదే. కీలకమైన వార్త చూడండి ఇక్కడ. ఆ పాపం బోర్డుదే. గల్లీకి దించి నెయ్యి కల్తీకి దారి. చిన్న చితక వ్యాపారులు సైతం నెయ్యి అందించేలా అడ్డగోలు తీర్మానాలు. అనుభవం, సామర్థ్యం, నాణ్యత, టర్నోవర్ నిబంధనలను సడలింపు. అధికారంలోకి వచ్చి రాగానే తిరుమల నెయ్యి పైన వైసీపీ కన్ను. చూడండి, అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్ళకి తిరుమల నెయ్యి మీద కనుపడింది. క్లియర్ గా మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు నిన్న విచారణలో ఇవన్నీ. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు లోపల ఉన్న వీళ్ళే చేశారని క్లియర్ కట్ గా తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఏం పాపం చేశారండి ఆయనకి అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏ ప్రభుత్వం అయినా సరే, ముఖ్యంగా గత ప్రభుత్వం ఆయన ఏ పాపం చేశాడు అసలు? తమ వారి కోసం రివర్స్ టెండర్లు, కొనుగోలు నిబంధనలు మార్చేసిన వైవి సుబ్బారెడ్డి పాలక మండలి. కొనుగోలు నిబంధనలు మార్చేశారంటే వైవి సుబ్బారెడ్డి పాలక మండలి ఎలా తీసుకుంటారు? అక్కడ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఒక ధర్మపరంగా నడిచే వ్యవస్థని రివర్స్ టెండరింగ్ పేరు మీద మీరు ఎలా మారుస్తారు? ఢిల్లీకి రాజైన శ్రీవారి ముందర సేవకుడు అనే విషయాన్ని మర్చిపోయారా? వైసీపీ అధికారంలోకి రాగానే కల్తీ నెయ్యి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందని క్లియర్ కట్ గా నిన్న ఆయన జరిగిన విచారణలోనే క్లియర్ కట్ గా తేటదలం అయిపోయింది కదా మనకి. తిరుమల లడ్డుకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న విషయం శాస్త్రీయంగా వెలువడడంతో జగన్ జమాలలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయిన వారికే టెండర్లు కట్టబెట్టే యోచనలో రివర్స్ టెండర్తో పాటు నెయ్యి టెండర్ల నిబంధనలే వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగాయంట. చూడండి, ఆ పాపం బోర్డుది అని క్లియర్ కట్ గా తెలిపింది. ఘటన మరొక ముందు ఇంకా చూడండి, రాముల రథానికి నిప్పు. శ్రీరామచంద్రుల వారి రథానికి నిప్పు పెట్టారండి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చి మన కారికి నిప్పెట్టేసి వెళ్ళిపోతాయి, ఎలా ఉంటుంది మనకి చెప్పండి? సోకాల్ సెక్యులర్ అని చెప్పుకుని తిరుగుతున్న హిందూ వాళ్ళకే చెప్తున్నాను, గుంట నక్కలకి, కుక్కలు వద్దులే, ఎందుకంటే పాపం కుక్క విశ్వాసమైన జంతువు. సెక్యులర్ గుంట నక్కలకి చెప్తున్నాను, మన ఇంటి దగ్గరికి ఒకడు వచ్చి కారుకి నిప్పేసి వెళ్ళిపోయాడు, అప్పుడు ఎలా ఊరుకుంటాం మనం? అన్ని కార్లు ఒకటే, అన్ని మనుషులు ఒకటే, అందరి మనస్తత్వాలు ఒకటే, ఊరుకుంటావా? మూతిపళ్ళు రాలు కొడతావా? ఇక సెన్సిటివ్ టాపిక్ నడుస్తుంది. ఇక్కడ ఇంత అవినీతి ఇబ్బంది జరిగిందని మనకి జరిగిందే. ఘటన మరొక ముందే రాముల రథాన్ని నిప్పంటే ఒక్క హిందూ బయటకు వచ్చి గోల్ చేయడే, నిరసన వ్యక్తం చేయరే, ఆందోళన చేయరే, ప్రశ్నించరే. ఏ హిందువులయ్యా మీరు? నాకు అర్థం కాదు. అర్ధరాత్రి రథంపై పెట్రోల్ పోసి దహనం, కాలిపోయిన చక్రాల మధ్య భాగం. అనంతపురం జిల్లాలో ఘాతుకం. సీఎం సీరియస్, సమగ్ర నివేదికకు ఆదేశం. సీఎం సీరియస్ సమగ్ర నివేదిక ఆదేశం. మీరు సీరియస్ వార్నింగ్స్ ఇవ్వడం కాదండి, యాక్షన్ తీసుకోండి, రంగంలోకి దిగండి, బాధ్యులను పట్టుకుని ఎంతటివైనా సరే వదిలిపెట్టకండి. అక్కడేమో టీటీడీ బోర్డు వాళ్ళదేమో క్లియర్ కట్ గా మాదే తప్పని వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. ఈ జరగకముందే ఇప్పుడు రాముల రథానికి నిప్పు పెట్టేశారు. ఈ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాం? యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? సమాధానం చెప్పాలి, మౌనం సమాధానం కాదు. అందుకే ఇప్పుడు ఈ సిట్టు విచారణ చేశారు కదా త్రిపాఠి గారు, క్లియర్ కట్ గా ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, ఎంత కమిషన్ తీసుకున్నారు, లోతైన దర్యాప్తు చేయండి. లోతైన దర్యాప్తు చేసి ఎంతటివైనా సరే వదిలిపెట్టకండి.